ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న ఎరుసలేముకు బయలుదేరి ఎరుసలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరంను కట్టవలెను. ఎజ్రా 1:3. యూదులు వెళ్ళడానికి కోరేషు అనుమతి ఇచ్చాడు. అయితే తీర్మానం వారిదే. వారికి ఇష్టమైతే తామున్న చోటే నిలిచిపోవచ్చు. వాస్తవంగా 70 సంవత్సరాల చెర తర్వాత నెబుకద్నెజరు బందీలుగా తెచ్చిన వారిలో అధిక శాతం మరణించి ఉంటారు. కొందరు బాగా వృద్ధులై ఉంటారు. కొందరు పరాయి దేశంలో బాగా అభివృద్ధి చెంది సౌఖ్యంగా జీవిస్తూ వెళ్ళడానికి విముఖంగా ఉండవచ్చు. వెళ్ళడం అంటే మాటలా? తాము సంపాదించిన యావత్తు నెలవరులందరినీ విడిచి వెళ్ళాలి కదా. వారి ఎదుట ఉన్న ప్రయాణం చాలా కష్టతరమైనది. దేవాలయాన్ని నిర్మించాలంటే ఎంతో శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది. చాలామంది ఈ విషయాలన్నీ బేరీజు వేసుకున్నారు. పునర్నిర్మాణ కార్యక్రమం ఒక నూతన ప్రారంభం కనుక పిలుపు రాగానే కొందరు బయలుదేరారు. ఈ పని చేయడానికి వారికి ఒక దర్శనం ఉండాలి. సమస్యలను అధిగమించాలి. త్యాగం చేయాలి. వారు తమ దేవుడైన యెహోవాను ఆరాధించగలిగే సుందర మందిరాన్ని స్వప్నించాలి. వారు వెల చెల్లించడానికి సిద్ధం కావాలి. మన జీవితాలను కూడా పునర్నిర్మించుకోవాలంటే అవరోధాలను అధిగమించాలి. వెల చెల్లించడానికి సిద్ధం కావాలి. మరికొందరు అనారోగ్యం, కుటుంబ బాధ్యతల మూలంగా వెళ్ళలేకపోయారు. ఇలాంటి వారిని బలవంతం చేయడానికి వీలు కాదు. అయితే నిలిచిపోయిన వారు వెళ్ళిన వారి భారం భరించాలి. దాన్ని చేయడానికి తిరిగి వెళ్ళిన వారికి వెండి, బంగారం, వస్తువులు, పశువులు, దేవాలయ నిర్మాణానికి కావలసిన కానుకలు ఇవ్వాలి. అది సమిష్టి ప్రయాణం కావాలి. మనలో చాలామంది పూర్తికాల సేవకులం కాము. అయితే అందులో మనమంతా పాలు కలిగి ఉండవచ్చు. ఇంటి దగ్గరే ఉండిపోయిన వారు తామున్న చోట వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, సేవకై దూర ప్రాంతాలకు వెళ్ళిన వారికి వెండి, బంగారు వస్తువులను, వాహనాలను ఇచ్చి ప్రోత్సహించాలి.